క్లారా ఒక మహోన్నత చారిత్రక పురుషుని జయంతిని ఇవాళ ఘనంగా తెలంగాణ భవన్ వేదికగా జరుపుకుంటున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సామాజిక వర్గం యొక్క పోరాట పటిమకు ఒక చిరస్థాయిగా నిలిచే ప్రతీక. అంత మాత్రమే కాదు, ఆయన బహుజన చైతన్యానికి కూడా గొప్ప ప్రతీక. మొత్తంగా విశాలమైనటువంటి అర్థంలో తెలంగాణ అస్తిత్వానికి ఆయన మహోన్నతమైనటువంటి ప్రతీక. గోల్కొండ రాజుల ప్రాభవం అంతరించి మొఘల్ సామ్రాజ్యపు నీలినీడలు పరుచుకుంటున్నటువంటి దశలో, ఆ సంధి దశలో ఒక చిచ్చరపిడుగై విజృంభించినటువంటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. శివాజీ ఎట్లా గెరిల్లా యుద్ధతంత్రంతో పోరాడినాడో అట్లా అద్భుతమైనటువంటి పోరాట రూపాల్ని సృష్టించి బడుగుల్ని కూడగట్టి, నిజానికి ఆయన సైన్యంలో అన్ని కులాల వాళ్ళని ఆయన కలుపుకొచ్చినాడు. అన్ని బడుగు కులాలు ఆయన బ్రిగేడ్లో ఉన్నారు. రకరకాల కులాల వాళ్ళందరూ ఉన్నారు. రెడ్లు కూడా ఉన్నారు, లంబాడీలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడగట్టి ఒక అద్భుతమైన, ఒక సాహసోపేతమైనటువంటి ధైర్యం, తెగువ ఉన్నటువంటి సైన్యాన్ని ఆయన సృష్టించి తిరగబడ్డాడు. బలవంతపు శిస్తు వసూళ్లను చేస్తున్నటువంటి అధికారులను అడ్డుకున్నాడు. భూస్వాముల దోపిడీలను, అంటే అటు గోల్కొండ రాజుల దౌర్జన్యాలను, మొఘల్ దౌర్జన్యాలను, వాళ్లకు తాబేదారులుగా ఉన్నటువంటి అధికారులు భూస్వాముల దౌర్జన్యాలను అడ్డుకొని ఆ ధనాన్ని ప్రజల సంక్షేమం కోసం ఆయన వెచ్చించాడు. చరిత్రలో ఇవాళ అట్లా ఒక గొప్ప నిరుపమానమైనటువంటి స్ఫూర్తిని అందిస్తూ నిలిచిపోయాడు. నిజానికి ఆయన ఎందుకు బహుజన అస్తిత్వంగా భావించాలి? చాలా బహుజన కులాల నుంచి చాలామంది రాజులు వచ్చారు. కానీ సర్దార్ సర్వాయి పాపన్న ప్రత్యేకత ఏమిటంటే, ఒక సామాన్యుడిగా పుట్టి అసామాన్యమైనటువంటి పోరాటం చేసి ఆయన రాజు కాగలిగాడు. ఒక్క బహుజనుడు తలుచుకుంటే రాజు కాగలిగినప్పుడు ఇవాళ లక్షలాది మంది బహుజనులు తలుచుకుంటే ఏమవుతుంది? అది మనం సర్వాయి పాపన్న నుంచి స్వీకరించాల్సినటువంటి స్ఫూర్తి. ఇవాళ సర్వాయి పాపన్న జయంతిని తెలంగాణ ఘనంగా జరుపుకుంటున్నది. ఆయన విగ్రహాలు ఇవాళ తెలంగాణలో ఎల్లెడలా ప్రతిష్ఠించుకున్నాం. మరోవైపు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో దొక్కుతున్నది. కామారెడ్డి డిక్లరేషన్ ఒక నయవంచనగా మిగిలిపోయింది. ఇప్పటివరకు దాని దిశగా బలమైన అడుగులేవి పడ్డది లేదు. బీసీ సబ్ ప్లాన్ అన్నారు, ఏమీ లేదు. బీసీలకు దాదాపు 20,000 కోట్లు కదా, 20,000 కోట్లు అన్నారు సంవత్సరానికి బడ్జెట్. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ అన్నారు, ఏది చేసింది లేదు. చివరికి 42% రిజర్వేషన్ గురించి ఊరించి మిథ్యగా తేల్చారు. ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే మొదటి నుంచి అఖిల పక్షాన్ని తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఆయన ఒత్తిడి ప్రయోగించేవాడు. కానీ ఆయనకు రాజకీయ ప్రయోజనమే ముఖ్యం కనుక అఖిల పక్షం తీసుకొని పోతే ఇతర పార్టీలకు ఎక్కడ దీంట్లో భాగస్వామ్యం వస్తుందో అనే సంకుచిత దృక్పథంతో ఆ పని చేయకపోవడం వల్ల ఇవాళ అది నిజం కాలేకపోయింది, మిథ్యగా మిగిలిపోయింది. దానికి పూర్తి బాధ్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. బీసీలకు తీరని ద్రోహం జరిగింది. ఆ రకంగా ఊరించి నమ్మించి నయవంచన చేశారు. ఆ నయవంచనను ప్రతిఘటిస్తూనే, ఎదుర్కొంటూనే బీసీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం నిజాయితీగా పోరాడటం, అంతిమంగా బహుజనుల సాధికారత, బహుజనుల రాజ్యాధికారం దిశగా మన ప్రయత్నాలు సఫలం కావాలి. అదే మనం సర్వాయి పాపన్నకి ఇచ్చే నిజమైనటువంటి నివాళి.